ప్రధాని మోదీ క్యాస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముందుగా రాహుల్ గాంధీ ఏ కులమో ఏ మతమో చెప్పాలన్నారు. సంచలనాల కోసమే ప్రధానిపై కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని జన్పథ్లో రాహుల్ కుల మతంపై చర్చ జరగాలన్నారు. మోదీ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్ సర్కారే అన్నారు. ఇక రాష్ట్రంలో క్యాస్ట్ సర్వే సరిగ్గా చేస్తే మళ్లీ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీసీల నుంచి ముస్లింలను తొలగిస్తే అప్పుడు కులగణనపై కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు బండి సంజయ్. మనిషి పుట్టిన వెంటనే కూ అని పేరు పెడతాను చూడాల. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదల్లా, లేకపోతే ఓసీ అని పెడతావు అదల్లా. పుట్టుకతోనే కాదంటే మరి రేవంత్ గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా? కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి. అది దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం. ఇది ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. మరి మీరు సర్వే చేసినటువంటి మొన్న సర్వే చేసినటువంటి దానిలో మీ లెక్క ప్రకారం 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారమే 42% మరి బీసీలు ఉంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలను మంత్రులు చేయాలి లెక్క చెప్పండి. మరి ఈ చర్చ జరగాలంటే 10 జనపథ్ నుంచి చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తుర్రా, లేకపోతే ముస్లిం అని ప్రోత్సహిస్తుర్రా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తుర్రా, లేకపోతే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తుర్రా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. మరి రాహుల్ గాంధీ కుటుంబం గురించి చర్చ జరగాలి. దానికి